పల్నాడు జిల్లా బతికున్న రైతుకు మరణ శాసనం రాసిన సిబ్బంది. అయ్యా, నేను బతికే ఉన్నాను, నన్ను రికార్డుల్లో చంపేయకండి అంటూ ఓ వృద్ధ రైతు కన్నీటి పర్యంతమయ్యారు. పేట సన్నెగండ్లకు చెందిన అనంతరామయ్యకు గత 6 నెలలుగా రేషన్ నిలిచిపోయింది. సచివాలయ సిబ్బందిని నిలదీయగా రికార్డుల్లో ఆయన మరణించినట్లు నమోదైనట్లు తెలిసి నిర్ఘాంతపోయారు. సిబ్బంది నిర్వాకం వల్ల ప్రభుత్వ పథకాలకు దూరమయ్యానని అధికారులు స్పందించి తనను రికార్డుల్లో బతికించాలని ఆయన వేడుకుంటున్నారు. నా పేరు గాడిపత్తి అనంతరామయ్య, నా తండ్రి పేరు గాడిపత్తి సుబ్బయ్య. ఆ తర్వాత నా పేటశనగల గ్రామం రేషన్ కోట కాడికి పోయి బియ్యం ఏమన్నా, నీ పేరు లేదు, మీ ఆడవాళ్ళది మీ అబ్బాయిది ఉంది, నీకు రాదన్నారు. నాకు రాదని సచివాలయ కాడికి పోయా. సచివాలయ కాడికి పోతే ఇదేందయ్యా నా బియ్యం రావట్లేదంటే అప్లికేషన్ పెట్టుకో ఎక్కిద్దామన్నారు. అప్లికేషన్ పెట్టా. నా పేరు 4 నెలలకు ఎక్కింది. ఎక్కిన తర్వాత మళ్ళీ రైతు భరోసా వస్తే నాకు ఒక 2 ఎకరాల పొలం ఉంది. ఆ 2 ఎకరాల పొలంలో రైతు భరోసా పడితే రైతు భరోసా కాడిపోయా. నీ పేరే లేదు, ఇందులో నువ్వు చచ్చిపోయి ఉండవన్నారు. నా పరిస్థితి ఏంది? మీ అందరికీ నా నమస్కారం. సచివాలయ సిబ్బంది వల్ల నాకు రావాల్సినవి రావటం లేదు. నా పరిస్థితి ఏంది?